ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలం మనం అందరం కూడా ఆయన స్తుతించి ఆయన ఘనపరిచే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, భూమి ఆకాశములను సృజించిన వాడ, ఆల్ఫా ఒమేగా, ఆదియో అంతమై ఉన్నటువంటి వాడ, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి నీ స్వరాన్ని మాకు వినిపింప చేసి మీ దయగలిగిన హస్తాన్ని మాతో కూడా మీరు ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు మా తండ్రి, నీ ప్రత్యేకమైనటువంటి కృపను మాకు చూపించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడా, నమ్మదగిన దేవ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. నీ ప్రత్యేకమైన కృప చూపించి మీ ఆత్మకార్యం జరిగించి దీవించి ఆశీర్వదించమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
యేసువాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. అందరూ కలిసి పాడదాం ఇప్పుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించదమ్మా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. దయచేసి అందరూ లేచి నిలబడదామా. ఎల్లవేళలా నేను నడిపించు దేవుడు, అంతము వరకు చేయి విడువని దేవుడు నాకున్నాడని సంతోషంగా చప్పలు కొడుతూ దేవుని కనపరుస్తా. ఎల్లవేళలా ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. అవునయ్యా, ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించదమ్మా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. సంతోషంగా అదే ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. 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 హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించదమ్మా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరిచి ఎంతో ఆనందమే. పాడదాం. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, మరోసారి నన్ను స్వస్థపరచును. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. విశ్వాసంతో నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. అరే హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించదం, ఆహా ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. దేవాని సన్నిధిలో ఆనందం. హల్లెలూయా. ఎల్రోయ్ నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను.
ధైర్యమిచ్చెను నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము. We worship you, Lord. మరణమైన నామరించగా దేవా నీ వాక్యము నాతో నిలిచి ఉండి నన్ను ధైర్యపరిచి నీవు నన్ను చూడగా శత్రువే సిగ్గుపడెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. పాడదాం. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము. Yes, Lord. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవా నా విశ్వాసము శోధించబడినప్పుడు నీ కృప నాతో నిలిచి ఉందయ్యా. నీ కృప నన్ను చూసింది ఎల్రోహి. నీవు నన్ను చూడగా శత్రువు ప్రణాళిక ఆగిపోయి. ఓ హల్లెలూయా. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము. దేవా దేవా ఒంటరినై నేను నిలిచేరగా నా పక్షంగా నిలిచిన వాడు నీవే. యేసయ్యా. ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరివై నేను నిన్ను చేరగా నా పక్షమై
ప్రార్థనే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ఒకసారి పాడదాం సంగమంతా. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. చేతులు పైకెత్తి దేవా. ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ముఖ కాంతియే దేవా నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే దేవా నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. యేసయ్యా ముఖ కాంతియే నా ధైర్యము. ముఖ కాంతియే నా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, ఆయన గొప్ప నామాన్ని కొనియాడడానికి దేవుడు మనకు సహాయం చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ద ఫాదర్ అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు మనకు కనబడే తండ్రి వచనంలో ద ఫాదర్ ఆఫ్ లైస్, అబద్ధమునకు తండ్రి. ఈ అబద్ధాలన్నిటికి కూడా తండ్రి అపవాది. అయితే యేసయ్య అంటున్నాడు, మరి అందరూ కూడా ఇదిగో మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు ఎలా ఉన్నాడంటే నరహంతకుడై ఉన్నాడు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు అసలు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడేటప్పుడు తన స్వభావం అనుసరించే అబద్ధం ఆడతాడు. కాబట్టి వాడు అబద్ధమునకు జనకుడు, అంటే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. అయితే అబద్ధాన్ని లేనిదాన్ని ఉన్నట్టుగా కల్పించి మాట్లాడేటటువంటి అబద్ధమునకు తండ్రి అపవాది. ఆ తండ్రికి మనం పిల్లలుగా ఉండి మనం అబద్ధాలు పలికే వాళ్ళగా, అబద్ధాలు పలికినటువంటి వాళ్ళ యొక్క నాలుకను, వారి జీవితాన్ని దేవుడు అగ్నిలో వేసి కాల్చివేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. దైవ లేఖనంలో మనం చూస్తే ఈ అబద్ధాలు మనిషిని ఏం చేస్తాయిలే అని అనుకోవద్దు. ఈ అబద్ధాలు మనిషిని భయంకరమైన పరిస్థితికి తీసుకుని వెళ్ళేవిగా ఉన్నాయి. ఎవరు నరకానికి పోతారు అని అంటే ప్రకటన 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని కందకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అబద్ధాలు ఆడే వాళ్ళని దేవుడు తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. మరి అబద్ధానికి తండ్రిని, అబద్ధాలు ఆడే పిల్లలను కూడా, తండ్రిని పిల్లలను కూడా నరకంలో పడేసే వాడిగా యేసయ్య మనకు కనబడుతున్నాడు. కనుక ఈరోజు అబద్ధమునకు తండ్రి మనకు తండ్రిగా ఉండకూడదు.
మనకు మరొక తండ్రిని గూర్చి రెండవదిగా మనం చూస్తాం, ద ఫాదర్ ఆఫ్ లైట్స్. యాకోబు పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతివరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయనందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా, ఫాదర్ ఆఫ్ లైట్స్గా, అంటే జ్యోతిర్మయుడకు తండ్రి. ఇందాక అబద్ధమునకు తండ్రిని చూసాం. అబద్ధానికి తండ్రిని, అబద్ధాలు ఆడే వాళ్ళని నరకంలో పడేస్తాడు. ఇక్కడ వెలుగు మయమైనటువంటి తండ్రి జ్యోతిర్మయుడకు తండ్రి. ఆయన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉన్నట్లుగా సత్యవాక్యం వలన తన సంకల్పం చొప్పున మనల్ని తన చిత్త ప్రకారంగా కన్నాడు. కాబట్టి వాక్యం ద్వారా మనల్ని కని ఆయన ఏం చేశారంటే, మనందరినీ కూడా దేవుడు తన వాక్యం ద్వారా కని, ఆ వాక్యం ద్వారా మనం రక్షించి, మనల్ని ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యం సాత్వికంతో మనం అంగీకరించడం ద్వారా దేవుడు ఈ ఫాదర్ ఆఫ్ లైట్స్ జ్యోతిర్మయుడు తండ్రి మనకు తండ్రిగా ఉండి చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చి మరణములో నుంచి జీవములోనికి దాటించి ఈ తండ్రి తన వెలుగును మనకిచ్చి తన వెలుగులో మనం నడిచేటట్టుగా మనకు సహాయపడుతూ ఉన్నాడు. కనుక ఈ తండ్రిని మనం కలిగినటువంటి వారిగా ఈ ఉదయకాలం మనం జీవించాలి. ఇక మూడవదిగా ఫాదర్ ఆఫ్ లైఫ్, జీవము గల తండ్రి. యోహాను సువార్త 10:10-11 దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నేను రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఆయన జీవము కలిగిన వాడు. యోహాను సువార్త 1:1 నుండి చూస్తే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ పరమ తండ్రిలో ఏముందంటే, దేవుని బిడ్డలారా జీవం ఉంది. కాబట్టి జీవమునకు తండ్రిగా, జీవము గల తండ్రిగా ఆయన మనకు కనబడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి జీవాన్ని ప్రసాదించాలనే సదుద్దేశంతో ఆయన ఈ గొప్ప కార్యాలు చేస్తున్నాడు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఎందురు, ఎప్పటి నుంచి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. కనుక ఈరోజు నా ప్రియ స్నేహితులరా, ఈ తండ్రి మొదటి రకమైన తండ్రి, ఫాదర్ ఆఫ్ లైస్, అబద్ధమునకు తండ్రి. ఆ తండ్రిని అనుసరిస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే నరకమునకు వెళతాం. ఫాదర్ ఆఫ్ లైట్స్, వెలుగునకు తండ్రి, జ్యోతిర్మయుడకు తండ్రి. ఆ తండ్రి దగ్గరికి వస్తే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనల్ని వెలుగులోనికి తీసుకుని వస్తాడు. చీకటిలో నుంచి వెలుగులోనికి, మరణంలోంచి జీవములోనికి మనం దాటించేవాడిగా ఉన్నాడు. ఫాదర్ ఆఫ్ లైఫ్, జీవమునిచ్చేటటువంటి తండ్రిగా దేవుడు మనకు కనబడుతున్నాడు. ఆయనలో జీవం ఉండిన జీవం మనుషులకు వెలుగైనను. యేసు క్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే మార్గము సత్యము జీవము అని. అలాగే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఆయనలో ఉన్న జీవాన్ని పొందుకొని, ఆయనలో ఉన్నటువంటి వెలుగును పొందుకొని, ఆ వెలుగు రాజ్యంలో ఉండేటటువంటి తండ్రి సన్నిధిలో మనం జీవించాలి. ఈ లోకంలో వెలుగుగా, ఉప్పుగా జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని కోరుతూ, ఈరోజు అబద్ధమునకు తండ్రిని పక్కకు పెట్టి జ్యోతిర్మయుడుకు తండ్రి దగ్గరికి వచ్చి జీవమునిచ్చే తండ్రిని హత్తుకుని వెంబడించేటటువంటి బిడ్డలంగా మనం ఉండడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప రాజా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో
నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అబద్ధమునకు తండ్రిని విడిచి జ్యోతిర్మయుడకు తండ్రిని హత్తుకొని జీవమునిచ్చే తండ్రిని కలిగిన వారమై నైనా మరణములో నుంచి జీవములోనికి దాటి నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించే వారిగా, నీ కొరకు బ్రతికే వారిగా మేము ఉండడానికి సహాయం చేయమని సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, ప్రార్థన పోరాటంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డ కూడా నీ ద్వారా దీవించబడడానికి సహాయం చేయండి. ఈ కార్యములో పాల్గొంటున్న ప్రతి వారిని కూడా మీరు నీ జీవంతో నీ వెలుగుతో నింపి దీవించమని మా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ, నీ రాజ్యమే మా కుటుంబంలో వచ్చుటకు, నీ రాజ్యమే మా జీవితంలో నిలుచుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. ప్రార్థన పోరాటములో పాలు పంపులు పొందుచున్నందుకై మీకు కృతజ్ఞతలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే వేరే వారితో మీరు పంచుకోవాలని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.